కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న కర్షకుల కడుపు కొట్టి కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని కట్టబెట్టాలని, నరేంద్ర మోడీ తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. వ్యవసాయంలో పెట్టుబడి భారం పెరిగి పంటలకి గిట్టుబాటు ధర లేక అతివృష్టి అనావృష్టితో చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యలకి పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డాక్టర్ స్వామినాథన్ కమిటీ ద్వారా రైతుల్ని రుణ విమోచన చేయాలని, పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ అంబానీలకు దేశ సంపద అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తా ఉంది. మేమంటున్నాం, భారతదేశంలో ఈరోజు రైతాంగం ఉంది, కార్మిక వర్గం ఉంది. ఈరోజు కష్టించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధరలు కల్పించాలని పరిస్థితి కనబడతా ఉంది. మేమంటున్నాం, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చున్న తర్వాత ఏదైతే 3 సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని నట్టేట ముంచింది. మేము ఎందుకంటున్నామంటే, రైతాంగం ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఢిల్లీలో చేస్తే నామమాత్రంగా తూతు మాత్రంగా నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకుంటామని ఆ నల్ల చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తూ ఉంది. అంతేకాదు, రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఏదయ్యాలో గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. అంతేకాదు, రైతులు ఏదైతే C+2 50% ఇవ్వాలి అని అడుగుతా ఉన్నారో దాన్ని అమలు చేయట్లేదు. అంతేకాదు, కార్మిక సంఘాలు కొట్లాడి సాధించుకున్న చట్టాలను కూడా ఈరోజు 4 కోళ్లుగా మార్చేసి కార్మిక రంగాన్ని నట్టేయడం ఉంచడానికి సంసిద్ధంగా ఉంది. ఈరోజు ప్రైవేట్ వాళ్లకు హస్తగతం పలుకుతూ, ప్రైవేట్ వాళ్ళకు అనుకూలంగా ఉంటూ, ప్రైవేట్ కంపెనీలకు, ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. మేమంటున్నాం, ఇప్పటికైనా మీరు రైతాంగాన్ని, కార్మిక లోకాన్ని కానీ ఖచ్చితంగా మీరు న్యాయం చేయడం లేదా ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తాం. మీరు తీసుకొస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, రైతుల్ని మోసం చేస్తూ ఈరోజు కేవలం మతతత్వ రాజకీయాలతోటి వ్యక్తుల మధ్యలో దేవుళ్ళు అనేటువంటి పేరు చెప్పి ఇలా కులాలు, మతాలతోటి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు అందించలేనటువంటి ప్రభుత్వం ఈరోజు నువ్వు ఇలా ప్రపంచంలో ఎట్లా తిరుగుతావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రైతులందరూ, దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ధర్నాలు చేస్తే వాళ్ళ మీద రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు. కానీ ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది చేతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ధనాన్నంతా ఉంది. నిన్నగాక మొన్న ఈ దేశంలో ఒక వ్యక్తి వివాహం జరిగితే 5 నుండి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే ఎంత నల్లధనం దాగిందో ఇది కేవలం నరేంద్ర మోడీ అనుయాయులు మాత్రమే. ఆయన అనుయాయులకు ఈ దేశంలో డబ్బు సమకూర్చడం కోసం కార్మికుల చట్ట సవరణలు చేస్తూ ఉన్నారు, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలన్నీ కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా దేశంలో కార్మిక వర్గాన్ని ఆదుకోవాలంటే కనీస వేతనాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర, అదేవిధంగా రైతు చట్టాలను సవరించకుండా ఉండాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.